Classifications of data structure that can be divided into two categories. One is primitive data structure and second one non-primitive data structure. Non-primitive data structure. Primitive data structure is nothing but we can store only one value. ఒక్క వాల్యూని స్టోర్ చేయగలిగితే దాన్ని మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటాం. అదే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే వీ కెన్ స్టోర్ మోర్ దాన్ వన్ వాల్యూ. ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయగలిగితే దాన్ని మనం నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. అంటే మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో ఒక వాల్యూని స్టోర్ చేసేవి మనకి ఏముంటాయి, లైక్ ఫర్ సపోజ్ మీరు సిలో ఇంట్ స్పేస్ ఏ అంటారు. అంటే ఏ అనే వేరియబుల్లో నువ్వు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలవు? ఓన్లీ వన్ వాల్యూ. ఫర్ సపోజ్ ఫ్లోట్ స్పేస్ బి అనే దాంట్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తావు. క్యార్ స్పేస్ సమ్ ఎక్స్ అనే దాంట్లో ఒక క్యారెక్టర్ని స్టోర్ చేస్తావు. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఇంట్ కానీ ఫ్లోట్ కానీ క్యార్ కానీ డబల్ వీటన్నిటిని మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఒక వాల్యూని స్టోర్ చేయగలుగుతున్నాం కాబట్టి. అదే నాన్ ప్రిమిటివ్ అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయటం, లైక్ యారేస్. మీరు ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 10 అన్నారు. ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 10 అంటే యారే నేమ్ ఏ, కానీ దాంట్లో నువ్వు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయవు? ఎట్ అ టైం 10 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. సో ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేస్తేమో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఒక్క వాల్యూని స్టోర్ చేయగలిగితే దాన్ని మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ప్రిమిటివ్ అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయగలిగితే నాన్ ప్రిమిటివ్ అంటాం. దీంట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ ఒకటి, నాన్ లీనియర్ ఒకటి. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్? అసలు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే, మీ దగ్గర ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ డేటా స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్నిసార్లు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎలిమెంట్ అంటాను, లేదా డేటా అంటాను, లేదా ఐటమ్స్, ఏదన్నా ఒకటే మీనింగ్. సో అంటే అది నెంబర్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ కావచ్చు, ఫోటో, ఏదైనా కానీ డేటా అనొచ్చు, ఎలిమెంట్ అనొచ్చు, లేదా సమ్ ఐటమ్స్ అనొచ్చు. సో ఇక్కడ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే నీ దగ్గర ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా లీనియర్ ఫ్యాషన్లో ఉండాలి. ప్లస్ ఏదన్నా ఒక ఎలిమెంట్ని కానీ నువ్వు కన్సిడర్ చేస్తే ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ప్రీవియస్ ఎలిమెంట్ కానీ నెక్స్ట్ ఎలిమెంట్ మీద కానీ డిపెండ్ అయితే దాన్ని మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. సపోజ్ నా దగ్గర 10, 20, 1, 4, 6, 8 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను 1 అనే ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తే ఈ 1 అనే ఎలిమెంట్ దేని మీద డిపెండ్ అయ్యిద్ది అంటే దాని ప్రీవియస్ ఎలిమెంట్ కానీ నెక్స్ట్ ఎలిమెంట్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. అలా ఉంటే దాన్ని మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీ. అంటే దాంట్లో ఒక కాన్సెప్ట్ వచ్చేసి యారేస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లింక్ లిస్ట్. ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ వన్ స్టాక్, నెక్స్ట్ వన్ క్యూ. ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కిందకు వస్తాయి.